నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద పూజా సామాగ్రి కలకలం రేపుతోంది. కార్యాలయం లోపలికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద దిష్టి పూజలకు సంబంధించిన సామాగ్రి ఉండటాన్ని స్థానిక వీఆర్ఏ వేణు గుర్తించారు. ప్రతి ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు ఏదో పూజలు చేసి సామాగ్రిని కార్యాలయం లోపల వేస్తున్నారని తెలిపారు. గత 4-5 వారాల నుండి ఇదే విధంగా చేస్తున్నారని అన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ప్రజలు, అధికారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత 4 వారాల నుంచి సంఘం మండల ఆఫీసు వద్ద ఇట్లా టెంకాయలు, కడ్డీలు, కర్పూరం, కండవ అట్లా వేస్తూ ఉంటే మనకి భయాందోళనగా అనిపిస్తుంది. ఈరోజు కూడా ఆదివారం ఎంబీడీఓ ఆపరేటర్గా నేను టవల, కర్పూరం, కడ్డీలు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ 2 ఆదివారం వచ్చి మగవునికి సంబంధించింది, 3 ఆదివారం వచ్చి లేడీస్ సంబంధించింది, 4 ఆదివారం వచ్చి ఇద్దరు వాడుకునేవి, అందరూ వాడుకునేవి. గత 4 వారాల నుంచి సంఘం మండల ఆఫీసు వద్ద ఇట్లా టెంకాయలు, కడ్డీలు, కర్పూరం, కండవ అట్లా వేస్తూ ఉంటే మనకి భయాందోళనగా అనిపిస్తుంది. ఈరోజు కూడా ఆదివారం ఎంబీడీఓ ఆపరేటర్గా నేను టవల, కర్పూరం, కడ్డీలు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ 2 ఆదివారం వచ్చి మగవునికి సంబంధించింది, 3 ఆదివారం వచ్చి లేడీస్ సంబంధించింది, 4 ఆదివారం వచ్చి ఇద్దరు వాడుకునేవి, అందరూ వాడుకునేవి. గత 4 వారాల నుంచి సంఘం మండల ఆఫీసు వద్ద ఇట్లా టెంకాయలు, కడ్డీలు, కర్పూరం, కండవ అట్లా వేస్తూ ఉంటే మనకి భయాందోళనగా అనిపిస్తుంది. ఈరోజు కూడా ఆదివారం ఎంబీడీఓ ఆపరేటర్గా నేను టవల, కర్పూరం, కడ్డీలు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ 2 ఆదివారం వచ్చి మగవునికి సంబంధించింది, 3 ఆదివారం వచ్చి లేడీస్ సంబంధించింది, 4 ఆదివారం వచ్చి